రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగంగా వచ్చి టిప్పర్ లారీ ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ ను ఢీకొట్టింది. దీంతో టిప్పర్ లారీలోని కంకర మొత్తం బస్సు మీద పడిపోయింది. వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో బాధితుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గుండెలవ్విసేలా ఏడ్చారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి 65పై మీర్జాగూడ సమీపంలో ఉదయం 6:30కు ప్రమాదం జరిగింది. టిప్పర్ డ్రైవర్ అతివేగంతో రాంగ్ రూట్లో దూసుకొచ్చింది. దీంతో బస్సును వేగంగా ఢీకొట్టింది టిప్పర్ లారీ. కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులో ఉన్న ప్రయాణికులు కంకరలో మునిగిపోయారు. బస్సు ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు, డ్రైవర్ మృతి చెందారు. బస్సు వెనక భాగంలో ఉన్న ప్రయాణికులు బయటపడ్డారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారని తెలిపారు పోలీసులు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 70 మంది ఉన్నారు. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు, 6 పురుషులు, 1 చిన్నారి ఉన్నారు. 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. TS34 TA 6354 నెంబర్ ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40 బయలుదేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ ఎక్కారు. తర్వాత స్టాపుల్లో ఎక్కిన వారితో ఆ సంఖ్య 70కి చేరింది. స్టూడెంట్స్ హైదరాబాద్లోని పలు కాలేజీల్లో చదువుతున్నారు. నిన్న హాలిడే కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన సీఐ గాయపడ్డారు. సహాయక చర్యలు నిర్వహిస్తుండగా చేవెళ్ల సీఐ శ్రీధర్ కాళ్లపైకెక్కింది జేసీబీ. సీఐ కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే చేవెళ్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. మీర్జాగూడ ప్రమాద ఘటన సమయంలో లేడీ కానిస్టేబుల్స్ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆ రోడ్లోనే వెళ్తున్న కానిస్టేబుల్ ప్రమాదం జరిగినట్లు గుర్తించింది. బస్సు అద్దాలు పగలగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. కంకర మధ్యలో ప్రయాణికుల డెడ్ బాడీలు కూరుకుపోయాయని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని తెలిపారు. తీవ్రంగా గాయాలైన వారికి సిపిఆర్ చేశామని తెలిపారు లేడీ కానిస్టేబుల్. మేము వెనకాల బస్సే ఉన్నాము. ఆ బస్ అట్లా ఇంజూర్ అయ్యేసరికి ఇక యాజ్ ఏ మేము యూనిఫామ్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ మేము హెల్పింగ్ నేచర్కి ముందు ఉండాలి కాబట్టి అని చూసిందాడే అక్కడ బస్సులో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు కానిస్టేబుల్స్ ఉన్నామండి. ఇంజూర్ చూసిందాడే బయటకు వచ్చేసి అదేదైతే ఉందో అందులో ఉన్న వాళ్ళు కొంతమంది కొట్టుకుంటున్నారు, అంటే అప్పుడే కొనుగుపురితో ఉన్నారు. ఆ బస్ అయితే ఏదైతున్నాయో అద్దాలు వలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కంకర ఇక్కడ వరకు పడిపోయింది. ఒక్కొక్కరికి కంకర తీసి కొందరికి ధైర్యం చెప్పి వాటర్ అందించి అద్దాలు అయితే వలగొట్టి కంకర కాబట్టి వాళ్ళు ఇరుక్కుపోయినారు కాబట్టి బాడీ లేవట్లేదు. అది తీస్తున్నాము, వాళ్ళందరూ టెన్షన్కి ఫీల్ అవుతున్నారు. దగ్గర ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు అక్కడే ఉండిపోయినారు. ఎందుకంటే శ్వాస ఆడదు కదా. ఆ టైంలో జేసీబీ హెల్ప్ తోటి అంటే అప్పటికప్పటికి ఆలోచనలు కూడా కొన్ని రావు కదా. అట్లా ఒకరం ఏం చేస్తే ఏమవుతుంది మేము కూడా కొంచెం భయం అవంతా చూసేసరికి ఇదైపోయింది. అయినా కానీ వాళ్ళకి స్పాట్లో సిపిఆర్ చేసినామండి. ఇంకా వాళ్ళ పాపని ఇలా రక్షించుకుని ఆమె చనిపోయింది. ఆ పాపని కూడా బయటికి తీసుకొచ్చినారు. ఆమెకి ఎంత, ఆ బాబాకి 6 months 3 to 6 months మధ్యలో ఉంటుంది. అది ఒక్కరితోటి కూడా కాకుండా మాకు యూత్ నెక్స్ట్ మాతో పాటు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒక మనిషికి 6-7 నెంబర్స్ సిపిఆర్ చేసినాం. అంటే ఒకవేళ ఛాన్సెస్ ఉన్నాయేమో అని. మీర్జాగూడ యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడ్డారు ఆ బస్ కండక్టర్ రాధ. ఘటనలో గాయపడ్డ ఆమె చేవెళ్ల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాధను మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి పొన్నం. అయితే డ్రైవరు అక్కడ ఎవరు వెళ్ళిపోయి మీరు అందరూ ఉన్నారు. ముందు నీకు కంగారు ఆయన ఇంకా స్ట్రేట్గా తీసుకుపోతే నాకు అవుతుంది. కాకపోతే ఆయన డ్రైవర్ పాయింట్ కొంచెం ఇట్లా సైడ్కి అన్నాడు, లెఫ్ట్ సైడ్ అనేసరికి ఇక్కడ ఉన్నదంతా సేవ్ అయ్యింది.
చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. స్పాట్ కి చేరుకున్న పోలీసులు యాక్సిడెంట్ కి గురైన బస్సును టిప్పర్ ని తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. చేవెళ్ల యాక్సిడెంట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు కేంద్రం 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, ఆర్టీసీ 2 లక్షలు కేటాయించారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు మంత్రులు. గ్రీన్ ట్రిబ్యునల్లో పర్యావరణవేత్తలు కేసులను విత్డ్రా చేసుకున్నారని తెలిపారు మంత్రులు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని, ఇంతలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిపారు మంత్రులు. మీర్జాగూడ యాక్సిడెంట్ పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు మోదీ. బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గాయపడిన వారికి 2 లక్షలు ఇస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5, ఆర్టీసీకి సంబంధించి 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇది ఒక దుర్ఘటన. బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం చాలా బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మీర్జాగూడలో ప్రమాద స్థలిని పరిశీలించారు. మృతుల్లో 18 మంది తెలంగాణ వారేనని, ఒక్కరు గుల్బర్గా చెందిన వ్యక్తి ఉన్నారన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ అంశం వల్లే ఇక్కడ రోడ్డు పనులు చేయలేకపోయామన్నారు. ట్రిబ్యునల్లో వ్యాజ్యం వేసిన వారితో మాట్లాడి స్టే వికెట్ చేయించామన్నారు శ్రీధర్ బాబు. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్ గా ఉన్నారని తెలియజేయడం జరిగింది. మొత్తం 18 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు, ఒకరు గుల్బర్గా ప్రాంతానికి సంబంధించిన వారు మృతి చెందిన వారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది డెడ్ బాడీలను గుర్తించామన్నారు మంత్రి దామోదర. మృతుల్లో 13 మంది మహిళలు, 5 పురుషులు ఉన్నారని చెప్పారు. చనిపోయిన వారిలో 2 నెలల పాప ఉందన్నారు. మరో 19 మందికి చికిత్స కొనసాగుతుందన్నారు. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందన్నారు. టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు మంత్రి దామోదర. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 70 మంది అక్కడ నుంచి ప్రయాణం చేస్తాం తాండూరు నుంచి హైదరాబాద్కు. ఇదేమో కంకర టిప్పరు. ఇందులో ఒక కర్ణాటక మహిళ, మహారాష్ట్రన్ డ్రైవరు ఇందులో ఉన్నారు. ఇంకా ఇంజరీస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. 19 డెడ్ బాడీస్. ప్రమాదం జరిగింది. ప్రమాదం అనేది వచ్చి 2 హెడ్ ఆన్ కొల్యూషన్ జరిగింది. హెడ్ ఆన్ కొల్యూషన్ లో అక్కడ డ్రైవర్ ఇక్కడ డ్రైవర్ మరణించిండు. చేవెళ్ల హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. గత బీఆర్ఎస్ సర్కార్ వల్లే రోడ్డు విస్తరణ పనులు జరగలేదని ఫైర్ అయ్యారు. కనీసం రోడ్డు విస్తరణకు భూమి కూడా సేకరించలేదన్నారు. ఎన్నో ఏళ్ల నాటి రోడ్డును ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. ల్యాండ్ అక్విజిషన్ సమయంలో 5 ఏళ్లు వాళ్ళు అక్విజిషన్ మొదలు పెట్టలేదు. తర్వాత లాస్ట్ కు మొదలు పెడితే మళ్ళీ మీ నుంచి ఎవరో ఎన్జీటీ వాళ్ళు ఆ ల్యాండ్ అక్విజిషన్ ఎట్లా ఉంకర్ తింకర్ వాళ్ళ రియల్ ఎస్టేట్ లో పోయేటట్టు అక్విజిషన్ చేసాం. చక్కగా చేయలేదు. హైవే నేనే తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వారి నిర్లక్ష్యం వల్ల అక్విజిషన్ చేయలేదు. దానివల్ల డిలే అయింది. 19 మంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. రోడ్డు బాగుంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. ఎన్జీటీలో పర్యావరణ పరిరక్షకులు కేసు విత్డ్రా చేసుకోవడంతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెప్పారు ఎమ్మెల్యే కాళీ యాదయ్య. ఎన్జీటీలో కేసు వేయడం వల్ల మరి
గత 6-7 సంవత్సరాల క్రితం రోడ్డు శాంక్షన్ అయితే ఇప్పటిదాకా పని చేయకుండా ఆ ఎన్జిటీల కేసు వేయడం వల్ల ఆగిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అన్ని రకాలుగా సేవ చేయడానికి పనిచేయడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అనేక సార్లు కోర్టు డైరెక్షన్ వల్ల చేయలేకపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని బాధితులను పరామర్శించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు కలెక్టర్. మొత్తం 19 మంది చనిపోయారన్నారు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి. డెడ్ బాడీలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి చికిత్స అందుతోందన్నారు. మిగతా వారందరూ సేఫ్ గా ఉన్నారని తెలిపారు కలెక్టర్ నారాయణరెడ్డి. ముందు కూడా అక్కడ 3 ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనం ప్రాపర్ గా ఉన్నదాన్ని అంటే ఒక గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసు వల్ల అది హెడ్ అవుతా ఉంది. సో దీంట్లో పక్కన ఉన్న ఇది రోడ్డు పక్కన ఉన్న సైడ్ సెంటర్ చేసుకోవడం చెట్లు ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాం. ఎక్స్పాన్షన్ అనేది దాన్ని తప్పకుండా తీసుకోవాల్సిన చర్య. గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్న కేసు ఉందో ఆ కేసును వెంటనే మనం అటెండ్ అయ్యి ఈ యొక్క ఎక్స్పాన్షన్ కూడా ముందు తీసుకెళ్ళే బాధ్యత. టిప్పర్ వాహనం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. 19 మంది చనిపోయారన్నారు. ఇంకా చాలా మందికి సీరియస్ గా ఉందన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పారు. ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలా వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజురీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మన ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత ఇద్దరు డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్ ట్రక్ డ్రైవర్ మన టిప్పర్ డ్రైవర్ ఇద్దరు లేరు. కాబట్టి ఇట్లా ఇంకా మనము దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది బస్సు రెస్క్యూలో పాల్గొన్నారని తెలిపారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. సమాచారం అందని 20 నిమిషాల్లో స్పాట్కు చేరుకున్నారని చెప్పారు. సిచ్యువేషన్ సీరియస్ గా ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రయాణికులను కాపాడేందుకు ఫైర్ టెండర్స్ కృషి చేశాయన్నారు విక్రమ్ సింగ్ మాన్. Really cannot comment on that reason. Apparently it's a narrow road and early morning జరిగింది. Details will be known later on as per the inquiry అండి. సమాచారం ప్రకారం దాదాపు 70 మెంబర్స్ 70 ప్యాసింజర్స్ వరకు ఈ బస్సులో ఉండేవాళ్ళు అండి. మీర్జాగూడ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డాడు నరసింహులు అనే ప్రయాణికుడు. ఉదయం 6 గంటలకు బస్సు ఎక్కినట్లు చెప్పాడు. మీర్జాగూడ దగ్గర ప్రమాదం జరిగిందని చెప్పాడు. టిప్పర్ బస్సు 2 మంచి స్పీడ్లోనే ఉన్నాయన్నాడు. తాను కండక్టర్ దగ్గర నిల్చొని ఉన్నానని, కాసేపటికే టిప్పర్ వచ్చి బస్సును ఢీకొట్టిందని తెలిపాడు నరసింహులు. లోడు పెంక గాజు లైన్ మొత్తం బస్సులకు వచ్చేసినాయి, ఉచ్చుకపోయినాయి. నాకు కూడా ఉచ్చుకపోయినాయి. మొత్తం ఇదంతా ఇందాకొచ్చింది ఇదంతా మొత్తం ఇదంతా. డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహించాయి 3 డాక్టర్ల బృందాలు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఈ యాక్సిడెంట్లో ఆర్టీసీ లారీ డ్రైవర్లతో పాటు 7 పురుషులు 12 మంది మృతి చెందారు. ప్రమాదంలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతులు బస్సు డ్రైవర్ దస్తగిరి, తారిభాయ్, తాలిబాం, బోరబండకు చెందిన కల్పన, గోగుల గుణమ్మ, బానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, దౌల్తాబాద్కు చెందిన మల్లగుండ్ల హనుమంతు, యాలాలకు చెందిన అభిత, తాండూరుకు చెందిన హుస్సేన్, జహాన్లు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారు. ఇందులో బస్సు, లారీ డ్రైవర్లతో పాటు మరో 5 పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతులు బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, దన్నారం తండాకి చెందిన తారీబాయ్, తాలిబాం, బోరబండకి చెందిన కల్పన, గోగుల గుణమ్మ, బానూరుకి చెందిన నాగమణి, దౌల్తాబాద్కి చెందిన హనుమంతు, యాలాల్కి చెందిన అభిత, తాండూరుకు చెందిన షేక్ ఖలీద్ హుస్సేన్, తబసుం జహాన్ గా గుర్తించారు పోలీసులు.
మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. నందిని, సాయిప్రియ, తనూషాగా పోలీసులు గుర్తించారు. వీరి సొంతూరు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పెర్కంపల్లి గ్రామస్తులని తెలిపారు. ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు. పెద్దమ్మాయి MBA చదువుతోంది. సొంతూరికి పెళ్లికి వెళ్లిన అక్కా చెల్లెళ్లు తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా యాక్సిడెంట్లో చనిపోయారు. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చిన్నారి మృతి ఘటన అందరి హృదయాన్ని కలిచివేసింది. తల్లితో పాటే 3 నెలల చిన్నారి ప్రాణాలు విడిచింది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫోటో అందరినీ కంటతడి పెట్టించింది. కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు కూడా ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. మృతులు BSc థర్డ్ ఇయర్ స్టూడెంట్ సాయిప్రియ, BCom ఫస్ట్ ఇయర్ నందిని చనిపోయారు. వీరిద్దరూ అక్కా చెల్లెలు కాగా మరో విద్యార్థిని MPCS చదువుతున్న ముస్కాన్ కూడా మృతి చెందింది. వీరు ముగ్గురు తాండూరు గ్రామస్తులు. ఆదివారం కావడంతో పెళ్లికి వెళ్లి ఉదయం కాలేజీకి రావడం కోసం బస్సు ఎక్కారు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా హజ్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మి చనిపోయారు. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో కన్నీరు మున్నీరయ్యారు ఇద్దరు కూతుళ్లు. తల్లిదండ్రుల మృతదేహాలను చూస్తూ గుండెలవిసేలాగా ఏడ్చారు. ప్రభుత్వమే ఇద్దరిని ఆదుకోవాలని కోరుతున్నారు మృతుల బంధువులు. ఈ యాక్సిడెంట్లో కళ్ల ముందే తండ్రి మృతి చెందడంతో గుండెలవిసేలా ఏడ్చాడు కొడుకు. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపాడు కొడుకు. బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే తండ్రి అశోక్ మృతి చెందాడు. మీర్జాగూడ బస్సు ప్రమాదం ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గాయపడ్డ బాధితులకు చేవెళ్ల హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. క్షతగాత్రులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఇదివరకే ఆదేశించారు మంత్రులు. బస్సు యాక్సిడెంట్పై కండక్టర్ రాధా ఫిర్యాదు చేయడంతో టిప్పర్ డ్రైవర్ ఆకాష్పై కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు. టిప్పర్ డ్రైవర్ అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టాడని తెలిపారు కండక్టర్ రాధా. టిప్పర్ స్పీడ్గా వస్తున్నప్పుడే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. అయినా టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టగానే క్షణాల్లో కంకరంతా బస్సులో పడిపోయిందన్నారు. బస్సు ప్రమాదానికి గురైన కొద్దిసేపటికే బస్సులో ఉన్న పోలీసులతో పాటు వెనుక బస్సులో ఉన్న పోలీసులు సహాయక చర్యలు అందించారని తెలిపారు కండక్టర్. బస్సు ప్రమాదం జరగడానికి టిప్పర్ లారీ డ్రైవర్ కారణమంటున్న కండక్టర్ రాధాతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి ఈరోజు ఉదయం గురవడం జరిగింది. మనం చూస్తే ఇటు టిప్పర్ లారీ ఒక్కసారిగా ఢీకొన్న క్రమంలో ఆర్టీసీ బస్సులో డ్రైవర్తో పాటు టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందడం జరిగింది. అసలు ఉదయం ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని చెప్పడానికి బస్సులో కండక్టర్ అదేవిధంగా ప్రత్యక్ష సాక్షి రాధా మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, అసలు ఎన్ని గంటలకు జరిగింది ఈ ఘటన? 6:30, 6:47 మధ్యలో అయింది సార్. బస్సు ఆ సమయంలో ఎట్లా ఉంది? స్పీడ్ ఉందా లేదంటే టిప్పర్ స్పీడ్ ఉందా? తాండూరు నుంచి కూడా స్పీడ్ లేదు సార్. అదే ఆయన అంతే నడిపిస్తాడు, స్పీడ్ అసలు ఓడు. స్పీడ్ అనేది లేదు, అసలు బండి అయితే స్పీడ్ లేదు, నార్మల్గానే పోతుంది. అయితే ఆ టిప్పరే ఆయననే ఎదురొచ్చి అని చెప్తున్నా కదా సార్, మేము ఆయనే కిందికి దించిండు బండి, ఆ టిప్పర్ అట్లా వెళ్ళిపోతుందేమో అని. అది సాధ్యం కాలేదు, వాడు మళ్ళీ అట్లనే డ్రైవర్ మీదకే అది చేసిండు. అంటే బస్సు బయలుదేరినాక ఎంతసేపటికి జరిగిందమ్మా ఈ ఘటన? ఏ ప్రాంతంలో జరిగింది? అది మధ్యలో సార్, పూడూరు గ్రామం ఏమన్నారు. వన్నే కూడా చిట్టంపల్లి దాటిన తర్వాత చిట్టంపల్లిలో ఒక ఆమె ఎక్కిన తర్వాత ఆమెకు టికెట్ ఇచ్చినా లోపలికి వెళ్ళండమ్మా అని అంటే కొంచెం అట్లా వెళ్ళింది. పోలీసు వాళ్ళు ఒక 5 మంది ఏమో వికారాబాద్లో ఎక్కిరు, 2 మణిగూడలో దిగినరు, 3 అయితే నా బస్సులోనే హైదరాబాద్ వరకు వారెంట్ టికెట్ తీసుకున్నారు. ఇక వాళ్ళు కూడా ముందరనే నిలబడ్డారు. హెల్ప్ అయితే చేసిర్రు, వాళ్ళని కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా. వెనక పరిగి బండి వస్తుంది, ఇంకా వికారాబాద్ మళ్ళీ తాండూరు బండి కూడా వచ్చింది అనుకుంటా సార్. పరిగి బండి వాళ్ళని అయితే చూసిన, అందులో పోలీసు వాళ్ళు ఉన్నారు, అందులో అందరు దిగి మొత్తం హెల్ప్ చేసిర్రు.
సరిగ్గా ప్రమాదం జరిగిన సందర్భంలో మీరు ఒక్కరే బస్సు ముందు సీట్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది మీ ఒక్కరికే తెలుసు. అసలు ఆ సందర్భంలో అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఢీకొన్నది, అసలు అక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు, పరిస్థితులు, కొంతమంది సహాయం కోసం అర్జించినటువంటి పరిస్థితి, అసలు ఏ విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్? అది అనుకోకుండా జరిగింది సార్. ఇక ఆ క్షణం ఏమవుతున్నది అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. నాకైతే అసలు ఏం అర్థం కాలేదు సార్. నేను ఎందుకంటే అది సడన్ బ్రేక్ వేసి ఇక్కడ మలిపి సడన్ బ్రేక్ వేసిండు కదా, ఈ రాడ్ ఉంటుంది కదా, రాడ్ ప్యాసింజర్లు ఎక్కుతారు కదా సార్ పట్టుకొని, ఆ రాడ్కి పోయి తలిగింది. తలిగి ఆ ముఖం అంతా రక్తం అయితేనే ఉన్నది. కానీ నేను దాన్ని చూసుకోలే, నా చెయ్యి ఏమో అందులో ఇరికింది. ఆ చెయ్యిని ఇట్లా తీయడానికి నేనే ఒకరు సాయం అడుగుతున్నా, సార్ చెయ్యి తీయండి అని. ఇట్లా సార్ సార్ అని అరుస్తే ఇంకొక ఆయన ఏం చేసినట్టే చెయ్యి లోపలికి వెళ్ళి తీసి కొంచెం బయటికి ఇట్లా లాగిండు నన్ను. నేను కిందికి వచ్చేసిన మొత్తం రక్తం పోతూనే ఉన్నది. ఇక అంటే ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సు మూమెంట్లో లేదు, టిప్పర్ గుద్దిన సందర్భంలోనే కంకర అసలు ఏ విధంగా లోపలికి వచ్చింది ఒక్కసారిగా? అదే ఆగి సడన్ బ్రేక్ వేసేసరికి అది వచ్చేసింది కదా సార్ బండి, అదే టిప్పరు వచ్చాడు ఇట్లా మొత్తం గుమ్మరిచ్చినట్టుగా, నీళ్లు గుమ్మరిచ్చినట్టుగానే వచ్చేసినాయి అవన్నీ కంకర్ల లోపలికి. సగం దూరం వచ్చింది కదా సార్ అది టిప్పరు. ఆ డ్రైవర్ సీట్ దాకా వచ్చింది, అది ఇట్లా మీదికెళ్ళి చల్లినట్టుగానే బాగా మొత్తం టిప్పరు అదే కంకరు కూర్చున్నది. అసలు బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది డిపోలో? అసలు ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారమ్మా మొత్తం దాంట్లో? సుమారు 50 మంది అట్లా సీట్ కెపాసిటీ ఉన్నారు సార్ తాండూరులో. ఇక అక్కడ నుంచి అంతే ఉన్నారు. ఇక వికారాబాద్లో కూడా ఎక్కువ మంది ఎవరు ఎక్కలేరు, 2-3 ఎక్కిరు అంతే. సీట్ కెపాసిటీ ఉన్నారు, ఎక్కువ ఏం లేరు. అంటే బస్సు ప్రమాదం జరిగినాక మీరైతే అక్కడే ఉన్నారు కదా, సో అక్కడ ఉన్న ప్రజల ఆర్తనాదాలు ఏ విధంగా అంటే చాలామంది కూడా అందులో కూరుకుపోయి ఉన్నారు, కొంతమంది గాలాడక, కొంతమంది ముఖ్యంగా డ్రైవర్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అయింది. అసలు ఎలాంటి పరిస్థితులు ఉండే అక్కడ? పరిస్థితులు అంటే ఇంకా నేనైతే నా దాంట్లో నేనున్నా సార్, ముఖం అంతా రక్తము, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నా ఫోన్ కూడా అక్కడనే పడిపోయింది, టిమ్ము పడిపోయింది. ఎక్కడ పడిపోయిందో కూడా నాకు అసలు ఆ టిమ్ము ఎక్కడ పడిందో అసలు ఆ బాధ, అసలు ఈ క్షణం ఏమైంది అని. అందులో మళ్ళీ డ్రైవర్ ఏమైండు నేనేమనుకున్నా అంటే డ్రైవరు హుషారుపడి అక్కడ విండో ఉంటుంది కదా అట్లా దుంకిండేమో అనుకున్నా, కానీ ఆయన అందులోనే కూరుకుపోయిండు అనేది తెలియదు సార్. ఇక అదైంది. ఇక ఆర్తనాదాలు అంటే ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా, నా వెనుక సీట్లో అందరూ విండోస్ అంతా ఇరగొట్టి బయటకు వచ్చిండ్రు. అయితే ఆ డ్రైవర్ సీట్ వెనకాల ఉన్న వాళ్ళకైతే ఇంకా పరిగి బస్సు వచ్చింది. ఆ బస్సులోకి వెళ్ళి దిగిన మంది హెల్ప్ చేసిర్రు. ఎంబడే ఎవరో ఫోన్ చేస్తే కూడా అది జేసీపీ వచ్చి మొత్తం డిస్పాచ్ చేసేసింది అది బస్సును. అక్కడిదక్కడ ఇక్కడిదక్కడ చేసి ప్యాసింజర్లను సేవ్ చేసిండ్రు కొంతమంది. ఇక మిగతా వాళ్ళైతే చనిపోయారు అన్నారు. అంటే బస్సులో మహిళలు ఎక్కువగా ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా ఆ సందర్భంలో? నేను అది అంత చెప్పలేను సార్. ఆ టిమ్ములో ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది చూపిస్తుంది. నేను అవన్నీ ఎందుకు చూసుకోవాలన్నట్టుగా నేనేమీ ఎంత చూసుకోలేదు. మహిళలు ఉన్నారా పురుషులు ఉన్నారా అంత ఐడియా లేదు సార్ నాకు. ముఖ్యంగా కండక్టర్ రాధాతో పాటు చాలామందిని కూడా ఇటు బయటికి లాగినట్లయితే చెప్తా ఉంది. కానీ ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని అయితే అక్కడ అంచనా వేయలేని సిచ్యువేషన్ అయితే కొనసాగినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు రోడ్డుపై వెళ్తున్నటువంటి మిగిలిన ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అందించడంతో అయితే కొంతవరకు చాలా వరకు రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఇటు బస్సు డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసి ఒక పక్కకు నిలిపినప్పటికీ కూడా టిప్పర్ లారీ వేగంతో వచ్చి ఢీకొట్టడంతో పాటు అందులో ఉన్నటువంటి కంకర మొత్తం బస్సులోకి రావడం వల్లనే ఈ యొక్క ఘటన అనేది చాలా సీరియస్గా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ముందు సీట్లోనే కూర్చున్నటువంటి కండక్టర్ రాధా అయితే ఈ దృశ్యాలు మొత్తం చూస్తున్న క్రమంలో తాను కూడా బస్సులో ఇరుక్కుపోవడం జరిగింది. సో తాను కూడా ఇటు సహాయం కోసం అర్చించిన సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అయితే తన చేయిని కూడా బయటకు తీసి తనను కూడా రెస్క్యూ చేసినట్లయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో రాంప్రసాద్, V6 న్యూస్, చేవెళ్ళ, హైదరాబాద్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతును స్వాగతిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు టీజేఎస్ మద్దతు ప్రకటించింది. టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాంను రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్లు కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర పోషించారన్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ అభివృద్ధికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి వివేక్. కోదండరాం గారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినారు. ముందుండి తెలంగాణ సాధించుకోవడంలో తెలంగాణ గురించి కొట్లాడి అన్ని చోట్ల కూడా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు తెలంగాణ ఇవ్వాలని చెప్పి కోదండరాం గారు కొట్లాడడం జరిగింది. వారి ఆర్గనైజేషన్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతు తెలపడము మేమందరం కూడా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, పేద ప్రజల కోసము
ప్రజాపాలన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 12 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోలేదు. మేము 3 నెలల నుంచి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో తిరిగి ప్రజల సమస్యలు కనుక్కొని అన్ని సమస్యలను పరిష్కరించడం జరిగింది. జూబ్లీహిల్స్ని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేసి ఇతర ప్రాంతాలలో కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని చోట్ల కూడా ఇలా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జనసమితి పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేయాలని, ఆయన హస్తం గుర్తుకు ఓటు వేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ జనసమితి ఇటు తెలంగాణ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నది. మా పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా తెలంగాణ అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది ఇవాళటి అవసరం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మద్దతు కోరిన పిమ్మట రాష్ట్ర కమిటీ సమావేశమై చాలా కూలంకుషంగా రాష్ట్ర పరిస్థితులు, జాతీయ పరిస్థితులను మూల్యాంకనం చేసుకుని ఇంకా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలి అని తీర్మానం చేయడం జరిగింది. आपका जो कंट्रीब्यूशन है तेलंगाना मूवमेंट के लिए हमें आप काबिल तारीफ है और आपका नाम इंशाल्लाह एक सुनहरे अल्फाजों में लिखा जाएगा. तो मैं जितने भी जुबलीहिल्स के लोगों को मैं ये कहना चाहूँगा कि यहाँ पे आप ज़्यादा से ज़्यादा वोट डालें और वोट परसेंटेज बनाएं. और कांग्रेस पार्टी एक ऐसी पार्टी है जो जब भी कुछ वादे करती है तो वादा खिलाफी नहीं करती है, वादा काम करती है. तो बीच में लोग कह रहे थे कि माइनॉरिटी के लिए कुछ नहीं किया और इसके लिए कुछ नहीं किया, उसके लिए कुछ नहीं किया. विवेक साहब ने ऑलरेडी बोल चुका है कि सीएम साहब ने चेयरमैन में 12 चेयरमैन बनाए माइनॉरिटीज़ के लिए और मेरे को मिनिस्टर बनाया. चाहेंगे कि हम हमारी पार्टी की तरफ से हम सीएम को उनके हाथ मजबूत करेंगे और इंशाल्लाह ये इलेक्शन हम గిగ్ వర్కర్స్ కోసం తీసుకొచ్చే బిల్ క్యాబినెట్లో చర్చకు రానుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు బిల్లు సిద్ధం చేయనున్నారు అధికారులు. ఇదివరకే గిగ్ వర్కర్లపై ముసాయిదా విడుదల చేసింది ప్రభుత్వం. ప్రజలు గిగ్ వర్కర్ల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఇన్సూరెన్స్, నిర్ణీత పని గంటలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గిగ్ వర్కర్స్ కోసం తీసుకొచ్చే బిల్లు క్యాబినెట్లో చర్చకు రానుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు బిల్లు సిద్ధం చేయనున్నారు అధికారులు. ఇదివరకే గిగ్ వర్కర్లపై ముసాయిదా విడుదల చేసింది ప్రభుత్వం. ప్రజలు గిగ్ వర్కర్ల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఇన్సూరెన్స్, నిర్ణీత పని గంటలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుందని ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో బీసీల రిజర్వేషన్స్ సాధన కోసం నిరాహార దీక్షలు చేపడతామన్నారు. 42% బీసీ రిజర్వేషన్లను పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంద్లో పాల్గొన్న బీసీ సంఘాల నేతలపై కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు ఆర్ కృష్ణయ్య. విచారణ కేసు రానుంది. ఈ కేసుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన అడ్వకేట్లను పెట్టి వాదనలు వినిపించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మొక్కుబడిగా తూతు మంత్రంగా కేసును నడిపిస్తే మాత్రం జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషా ఉందా? బీసీల జీవితాలతో చెలగడం మాత్రరా? ఏం ప్రతి మొదలే చాలా సన్నాయి నొక్కుతున్నారు అందరు. హైకోర్టులో కేసు గెలుస్తుందా? స్టే వస్తుంది, తర్వాత కొట్టేస్తాడు. ఎట్లా కొట్టేస్తారో చూస్తాం.
తప్పనిసరి కేసు గెలుస్తుంది. బలమైనటువంటి రాజ్యాంగబద్ధతనే 243 ఆర్టికల్ D6 ప్రకారం రాజ్యాంగ భద్రత ఉంది. ఈ రాజ్యాంగానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారమే జీవో నెంబర్ 9 ఇష్యూ చేసింది. రాజ్యాంగంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. అధికారం ప్రకారం 43% ప్రతిదీ జీవరూపంగానే వస్తుంది. మన బీసీలు అందరు కూడా దీనికోసం మద్దతు ఇవ్వడానికి రావాలి. ముందుకు మొక్కుబడి వస్తే సరిపోదు. ఈరోజు మొన్న బంద్ సందర్భంగా 350 మంది మీద కేసులు పెట్టారు. ఒళ్ళి బీసీ సంఘం, మా సంఘంతో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటిదని నేను అడుగుతున్నా. జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రతిష్టను భంగపరచడం సరైంది కాదని మండిపడ్డారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్. నవీన్ యాదవ్పై రౌడీ షీట్ కేసులు ఉంటే ఆధారాలతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల మద్దతు నవీన్ యాదవ్కే ఉంటుందన్నారు దాసు సురేష్. ఎన్నికలో నవీన్ యాదవ్ గారిని గెలిపించుకునేది ఉంటే తప్పకుండా అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెంచడంతో పాటు బీసీల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని మేము తీవ్రతరం చేయడానికి మేము ఇతోధికమైనటువంటి శక్తిని కూడా మేము కూడగట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ రాజ్యాధికార సమితి మాతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చిలు మేమందరం కూడా నవీన్ యాదవ్ గారికి, మాకేం పార్టీలతో సంబంధం లేదు, మేము పార్టీలకు అతీతంగా మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మేము సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి, వారి గెలుపుకు మేము అండగా నిలబడడానికి ఇవాళ మేము మద్దతును ప్రకటించాం. మరొక విషయం ఏంటంటే, ఒక బీసీ నాయకుడు ఎదిగేది ఉంటే అగ్రవర్ణ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు విపరీతమైనటువంటి ట్రోల్స్, విపరీతమైనటువంటి అభాండాలు, విపరీతమైనటువంటి అవమానాలకు మాకు గురి చేస్తూ ఉన్నారు. మరి మాకు ఎస్సీ, ఎస్టీ లెక్క అట్రాసిటీ కేసు లేదు కాబట్టి మీరు బతికిళ్ళు. అట్లా కాకుండా మాకు కూడా, మేము కూడా త్వరలోనే ఆ చట్టపరమైనటువంటి హక్కులు మేము సాధించుకుంటాం. తప్పకుండా మా మీద కనుక దాడి చేస్తుంటే ప్రతిదాడి తప్పదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే బీసీలు అట్టడుగు వర్గాలు ఎప్పుడు కూడా సంస్కారంతో, క్రమశిక్షణతో మెదులుతాయి. మాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కావచ్చు, మా పెద్దలు మాకు సంస్కారం, క్రమశిక్షణ నేర్పించారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలలో ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యక్తులు దిగజారుడుతనంతో ఏంటంటే మా మీద వివక్షను, మా మీద అవమానాలను, మా మీద రాళ్ళేసేటటువంటి ప్రయత్నం చేస్తావు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలలో మీరు రాజకీయాలు మాట్లాడండి, కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలను లాగి వ్యక్తిగతంగా మాకు డ్యామేజ్ చేయాలి, వ్యక్తిగతంగా బీసీలను, ఎస్సీలను డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. నిజంగానే నవీన్ యాదవ్ మీద ఏదైనా రౌడీ షీట్ ఉండేది ఉంటే ఆయన మీద అభియోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఆధారాలతో బయటకు వచ్చి నిరూపించాలి ప్రజలకు. అది గొప్పతనం అవుతుంది. అలా కాకుండా ఏదో మీడియా మీదకి వచ్చేసి అనుకూలమైనటువంటి పత్రికలలో, టీవీలలో ఆయనను అదే పనిగా ట్రోల్ చేస్తూ ఆయన నిందించడం అనేది. 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్ను ఆవిష్కరించారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 21 వరకు జరుగుతోందన్నారు. పుస్తకాలను ప్రజలతో మమేకం చేసేందుకే ఈ ప్రదర్శన అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. గతేడాది కంటే ఘనంగా నిర్వహిస్తామన్నారు బుక్ ఫెయిర్ నిర్వాహకులు. తెలంగాణ సంస్కృతి, జ్ఞానాన్ని అందించే పుస్తకాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు బుక్ ఫ్రెండ్స్ సభ్యులు. అందంగా, మరింత విజ్ఞానదాయకంగా దీన్ని నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం మేరకు 38వ బుక్ ఫెయిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ చెప్పేది ఒకటే, 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ రాబోతుంది. డిసెంబర్ నెల 19 నుంచి 29 మధ్యకాలంలో జరుగుతుంది. పోయినసారి కంటే ఇంకా చాలా బాగుంటుంది. రాకపోతే చాలా మిస్ అయిపోతారనేది కూడా ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం. తప్పనిసరిగా హాజరు కండి. ఈ బుక్ ఫెయిర్ నిజానికి ప్రజలను మరింత పుస్తకాలకు దగ్గరగా తీసుకొచ్చింది. అనేక రకాల పుస్తకాలను ఎక్కడ దొరుకుతాయో తెలియవు, వెతుక్కుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఒకచోట వాటిని చూడటం కారణంగా మనకు ఒక అవకాశం కలిగింది వాటిని ఒక చోట చూడటానికి. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇది ఒక మంచి ప్రయత్నం. పోయినసారి ప్రభుత్వం కూడా బాగా సహకారాన్ని అందించింది. అదే రకమైన సహకారం ఈసారి కూడా కొనసాగుతున్నది. కాబట్టి ఈ విషయంలో ఈ బుక్ ఫెయిర్ నిర్వహణ అందరూ కూడా సహకరించాలని, దీన్ని విజయవంతం చేయటానికి ఇటు పత్రికలు, సోషల్ మీడియా కానీ, అదేవిధంగా
అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా దీన్ని సహకరించి ఆదరించి విజయవంతం చేయాలని కోరుతున్నా. ఒక సమ్మిళిత కేంద్రంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ని మనం జరుపుతున్నాం. అంతేకాకుండా గత సంవత్సరం చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే పల్లెల్లో ఉన్న గ్రంథాలయాలకి హైదరాబాద్ బుక్ ఫెయిర్ తరఫున పుస్తకాలని డొనేట్ చేయడం. అక్కడ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతున్న 10 రోజులు మేము ఒక కేంద్రాన్ని తయారు చేసి ఎవరైతే డొనేట్ చేస్తారో దాంట్లో వేయమని చెప్పాము, ఒక వెల్లులాగా. దాంట్లో 6 నుంచి 7,000 పుస్తకాలు చాలామంది డొనేట్ చేశారు. మళ్ళీ మా కార్యదర్శి గారు మిగతా కార్యవర్గము మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక గ్రంథాలయాల్ని కొన్నిటిని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ కోరితే దాంట్లోంచి కూడా మంచి గ్రంథాలయాలను సెలెక్ట్ చేసి వాళ్లకు కొన్ని పుస్తకాలు దాంట్లోంచి పంపడం జరిగింది. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా పల్లెల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలకి హైదరాబాద్ బుక్ ఫెయిర్ తరఫున పుస్తకాలని బహుమానంగా కానుకగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. అది కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా అది చేపడతాం. ఇంతకుముందు 363 స్టాళ్ళు ఉన్న దాన్ని ఈసారి 250కే తగ్గిస్తున్నాం. దాంట్లో మీడియా స్టాల్ అదనంగా ఉంటాయి, మీడియా కానీ అట్లాగే రైటర్స్ స్టాల్స్. అక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా బుక్ ఫెయిర్లో నిర్వహించడానికి మా కమిటీ సీరియస్గా ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్లో విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా ఎల్ఐసి వాకథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జోనల్, సికింద్రాబాద్ డివిజనల్ ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ వారంలో ఆన్లైన్ క్విజ్, వ్యాసరచన పోటీలు, సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు. ఎల్ఐసి ఉద్యోగులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ వాకథాన్లో 300 మంది ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు. రెండు 2013లో హైకోర్టులో తాము గెలిచిన కేసు ఆదేశాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ సభ్యులు. సెక్రటేరియట్లోకి కూడా అనుమతించలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారుల అనుమతితో సెక్రటేరియట్లోకి ప్రవేశించామన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలవుతాయన్న నమ్మకం కలిగిందని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనపై హర్షం వ్యక్తం చేస్తూ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్లకార్డులు ప్రదర్శించారు సభ్యులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొంటామని తెలిపారు సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ సభ్యులు. ల్యాండ్ లూజర్ అసోసియేషన్ సభ్యులము 2013 సంవత్సరంలో మేము హైకోర్టులో గెలిచిన కేసు కోర్టు ఆర్డర్ను గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు, కనీసం సెక్రటరీలోకి అనుమతించలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సెక్రటరీలోకి మమ్మల్ని అధికారులు అనుమతించారు. హైకోర్టు ఆర్డర్ను అమలు చేస్తారన్న నమ్మకం ఏర్పడింది. రేవంత్ రెడ్డి పాలనపై మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు. నల్గొండ జిల్లా చిట్యాలలో హైవే 65 పై ఆర్ఓబీ కింద భారీగా నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎన్హెచ్ఏఐ అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. నీళ్లు నిలవడానికి కారణాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాత్కాలికంగా హైదరాబాద్ టు విజయవాడ రోడ్డులో డివైడర్ను కట్ చేసి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూడాలని చెప్పారు. దీంతో అధికారులు డివైడర్ను కట్ చేసి వన్ వేలో 2 వైపుల వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు ఎస్పీ. నేషనల్ హైవే 65 చిట్యాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ అండర్ పాస్, రైల్వే బ్రిడ్జ్ అండర్ పాస్ దగ్గర గత 2 రోజుల నుంచి మనకి వాటర్ కింద నుంచి ఉరడం వల్ల ప్లస్ పక్కన ఉన్న కుంట నుంచి కూడా వాటర్ రావడం జరుగుతున్నది. ఇది లో లయింగ్ ఏరియా ఉంది కాబట్టి ఈ అండర్ పాస్ దగ్గర వాటర్ అంతా కూడా కూడకపోయి రోడ్ కూడా డ్యామేజ్ బాగా అయింది. ప్లస్ ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి గత 2-3 డేస్ నుంచి కూడా ట్రాఫిక్ మన సిఐ నార్కెట్పల్లి, ఎస్ఐ చిట్యాల, డిఎస్పీ గారు, ట్రాఫిక్ సిఐ గారు అందరూ కూడా ట్రాఫిక్ అనేది రెగ్యులేట్ చేస్తున్నామండి. దీంతో పాటు ఇవాళ పొద్దున అదర్ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దీనికి ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా ఈ వాటర్ ఇమీడియట్ గా
తీసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము. అయితే లాస్ట్ 2 days నుంచి కూడా మోటార్స్ వేసి ఈ వాటర్ అంతా కూడా మనం తీస్తున్నాం. దీనికి ఫైర్ డిపార్ట్మెంట్, ఈ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మోటార్స్ పెట్టి మనం వాటర్ తీయడం జరుగుతున్నది. ఇది ఇంకా వాన మనకి తగ్గింది కాబట్టి నాకు ట్రాఫిక్ ఈస్ మూవింగ్ వెరీ వెరీ స్మూత్లీ. దీంతో పాటు కొంచెం ముందు నుంచి కూడా మనము ఆల్టర్నేట్ రూట్స్ ఒకటి ట్రాఫిక్ డైవర్షన్, అదే విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా మన ట్రాఫిక్. చేపలను ప్రజల ఆహారంలో భాగస్వామ్యం చేసుకునేలా ప్రచారం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి వాకిటి శ్రీహరి. గతంలో ఎన్నడూ లేని విధంగా చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం 123 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించిందన్నారు. నవంబర్ చివరి వరకు చేప పిల్లలు చెరువుల్లోకి చేరాలన్నారు. గత ప్రభుత్వం హయాంలో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయన్నారు. సెక్రటేరియట్లో చేప పిల్లల పంపిణీపై కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి వాకిటి శ్రీహరి. మంచిర్యాల జిల్లాలో 10 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 4వ అంతస్తు పైనుంచి పడి చనిపోయాడు. గౌతమినగర్లోని అవినాష్ అపార్ట్మెంట్లో 4వ అంతస్తుకు వెళ్లి ఆడుకుంటూ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన సహర్ష్ స్పాట్లోనే చనిపోయాడు. కొడుకు సహర్ష్ చనిపోవడంతో పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. స్వర్ణపురి కాలనీలో 2 చిన్నారులు మృతి చెందారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లారు చిన్నారులు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. స్వర్ణపురి కాలనీలో 2 చిన్నారులు మృతి చెందారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లారు చిన్నారులు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏడవ ఐఎస్ఎస్ఓ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో హైదరాబాద్ క్రీడాకారిణి గారినే సమీక్ష స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ గుర్గావ్లో ఈ నెల 1 నుంచి 2 రోజుల పాటు 7వ ఐఎస్ఎస్ఓ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. మరో 4 ఫెన్సర్లు రజత పథకాలను సాధించారు. దైవిక్ రెడ్డి, జువాడి అనిక, జువాడి ప్రథమ్, శృతిలు ప్రతిభను కనబర్చారు. డెక్కన్ ఫెన్సింగ్ అకాడమీ క్రీడాకారులు పథకాలు సాధించడంతో హర్షం వ్యక్తమవుతోంది. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.